మష్రూమ్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి మష్రూమ్స్ క్లీన్ చేసుకున్నాను. ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఆనియన్స్ యాడ్ చేసి ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఇందాక క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా చేసుకోండి, బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక 4-5 యాడ్ చేసుకొని ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.